అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీస్ హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు తఆలా అన్హు వారు ఓ ఉల్లేఖనంలో ఇలా తెలియజేస్తున్నారు. ఓ గ్రామం నుండి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిరిగొస్తూ మదీనాలోని ఓ బజారులో ప్రవేశించారు. కొందరు ఆయన్ని అనుసరిస్తున్నారు. అప్పుడు ఆయన చిన్న చెవులు కలిగి ఉన్న ఓ మేకపిల్ల మృత కళేబరాన్ని చూసి దాని చెవిని ఒకదాన్ని పట్టుకొని అనుచరులను ఉద్దేశించి, మీలో ఎవరైనా దీన్ని దిర్హంకు కొనటానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. దైవ ప్రవక్త, దీన్ని మేము ఎంత తక్కువ ధరకైనా కొనటానికి ఇష్టపడం, ఇది మాకేం పనికొస్తుంది అని విన్నవించుకున్నారు అనుచరులు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, లేదు, తప్పకుండా దీన్ని మీరు పొందాలని కోరుకుంటున్నారు అని అనగానే దానికి వారంతా, దైవ సాక్షి, అది బ్రతికి ఉన్న దానిలో ఉన్న లోపం కారణంగా కొనటానికి పనికి రాకుండా ఉండేది. ఇప్పుడు ఇది చెవులకు సంబంధించిన లోపానికి తోడు మృత కళేవరం కూడాను అని తమ అయిష్టాన్ని వ్యక్తపరిచారు. అది విన్న దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, దైవ సాక్షి, మీకు ఈ మేకపిల్ల ఎంత తుచ్చమైనదిగా కనబడుతుందో అల్లా దృష్టిలో ఈ ప్రపంచం కూడా అంతే తుచ్చమైనది, విలువ లేనిదీను. సోదర మహాశివులారా, అల్లాను ప్రేమించే దైవదాసుల దృష్టిలో ప్రాపంచిక సంపదకు పూచిక పుల్లంతా విలువ కూడా ఉండదు. ప్రపంచ వ్యామోహంలో కుట్టుమిట్టాడుతూ ధనార్జన ధ్యేయంతో ఉన్న ముస్లిములు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రవచనాన్ని ఓసారి ప్రశాంత మనస్సుతో పరిశీలించాలి. కనుక సోదర మహాశివులారా, ఇహలోకం యొక్క వాస్తవికతను గుర్తెరుగుతూ పరలోక సాఫల్యం కొరకు ప్రయత్నించే జీవితాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.